వెల్కమ్ టు తేజ టీవీ న్యూస్. శంకర్పల్లి మండలం ప్రొద్దుటూరు గ్రామంలో ఎక్స్పీరియం పార్కు పేరుతో జరుగుతున్న భూదోపిడీ వ్యవహారం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ఇది కేవలం ఒక గ్రామానికి సంబంధించిన భూ వివాదం కాకుండా ప్రభుత్వ భూముల పరిరక్షణ, పేదల హక్కుల చట్టపాలన వైఫల్యంపై గంభీరమైన ప్రశ్నలు లేవనెత్తుతుంది. ఈ సందర్భంగా భూ బాధితులు మాట్లాడారు. ఏం జరిగింది? లీజు కాంట్రీ ఇచ్చిన చింత చెట్లు ఉన్నాయి, 2 చింత చెట్లు, జీడి చెట్లు అన్నీ వేకేసిండు. వేప చెట్లు కూడా కట్టజాలపడి మస్తు ఉన్నాయి. అవి ఏమనకండి, నీవు అడుగుతున్నావు కదా సారు, బొమ్మలు చెక్కుంటా అంటున్నావు, నీకు 5 ఏళ్ళ వరకే ఇస్తాము అని అన్నాక ఇక మాకు పసిలి ఏమీ లేదు, రేపు రాపు అంటున్నా అంటే సరే అన్న. వస్తే మా మీకు గన్ను ఏమున్నది అంటున్నాను. అప్పుడు పెట్టలేరు గుంట. మళ్ళీ నాడు వచ్చిన తెల్లని దాకా గుంత. నీ మీద కూడా గన్ను పెట్టిండా? తెల్లని దాకా గుంత. పైసలు అడిగితే గన్ను పెట్టిండా? ఇక నా చేనులు నీవెవరు నా చేనులో పెట్టిన నేనన్నా నా చేనుల గుంత పెడతాను కూడుపు అంటున్నా. అంటే ఎవరివే నువ్వు అంటున్నా, బొమ్మలు ఎగరేస్తున్నాడు. ఇక నేనేమనలేను. ఇక ఆ గన్ను చూసి బూలువాటిని ఇక గుంత తెల్లని దాకా పెట్టింది. పగలు పెట్టలేను, తెల్లని దాకా గుంత పెట్టి ఎక్కడ మట్టి గడ్డలు పోసిండు, మిద్దెలు గడ్డలు. ఓకే. ఈ నీళ్ళు ఎక్కడికి వెళ్ళొచ్చినాయి? ఇళ్ళకు పైప్ లైన్ వేసిండు, ఇంట్లో బోర్ వేసిండు, ఇంట్లోకి వెళ్ళి దుంకుడు నీళ్ళు. మళ్ళీ ఆ పైప్ లైన్ వేసిండు, గేట్కి వెళ్ళి ఇంట్లోకి. గేట్కి వెళ్ళా ఇక్కడ చూడు. ఆయన ఏమన్నాడు, ఎంపీసీ పిల్లారో వెంకటరెడ్డి, ఆయనని పోలీసు వాళ్ళ దానికి పోయి కంప్లైంట్ ఇస్తే ఆయన మాట్లాడతాడంట, బొల్లారపు వెంకటరెడ్డితో మాట్లాడతాడంట, పోండి అంట అని పోలీసు వాళ్ళు నన్ను తోలిచ్చిండ్రు. పోయి అడిగిన, ఇగో నాకు అవసరం లేదు, నేను అడగా, నాకు అవసరం లేదు, నేను అడగా అన్నాడు ఎంటీసు. నా కొడుకు పోతే అట్టనన్నాడు, ఈయన పోతే అట్టనన్నాడు, ఆడు పోతే అట్టనన్నాడు, నేను పోతే అట్టనన్నాను. ఇక వాళ్ళ ఇంటికి పోకుండా బంద్ చేసుకో నేను. ఇప్పుడేమో మళ్ళా పోలీస్ స్టేషన్కి పోతే కూడా లీజు కాగితము మాకు ఏది ఇవ్వలేదు సారు అంట అని చెప్పినాం. అంటే మొత్తమే వేయలేదని పోలీసు వాళ్ళకి చెప్పి, మరి పోలీసు వాళ్ళతో ఆ కాగితము చెల్లని కాగితము ఎక్కడ దొరికితే అక్కడ గీసి పంపించేసే అది తెలుస్తుందా సార్? పోలీసు అయినా ఎక్కడితో మాట్లాడుతున్నాడు పోమా అంటే నిలగొట్టిండ్రు మోకలి పోలేరు. శంకరపల్లికి తీసుకుపోయినా ఏసందరికి వెళ్ళి వాడి వచ్చిండు. శంకరపల్లి ప్లేస్ కూడా పట్టించిన. మీకు ఎలాంటి న్యాయం జరగాలి? ఇప్పుడు భూమి కావాలా మీకు? ఎట్లా గుంత ఊడిపి ఇవ్వాలి మాకు, మేము పట్ట పెట్టుకుంటాం, దారి కూడా ఇవ్వాలి మాకు. దారి కూడా ఏం చేస్తారు? పంట పెట్టిపిస్తా. ఇప్పుడు ప్రస్తుతానికి ఆటో నడుపుతాడు నేను, అన్న తమ్ముడు లారీ నడుపుతారు. ఇదే గుంతలో పడి చచ్చిపోతాం. మాకు పిల్లలు కన్నా కష్టాలు చేసుకొని బతుకుతున్నారు, మాకు భూమి లేదు, ఏం లేదు, అంత గుద్దుకున్నాడు. మరి ఇప్పుడు మాకు ఏం న్యాయం చేస్తారో చెయ్యండి. మేము ఇదే గుంతలో పడి చచ్చిపోతాం రాందేవి పేరు మీద. రామ్దేవ్కు లీజుకి ఇచ్చినాము, 3 అన్నదమ్ములం మేము. ఆయన వచ్చి అమ్మని అడిగితే, అమ్మ మాకు అడిగితే సరే రాయేసుకుంటా అన్నాడు కదా అమ్మ, సరే పక్కనే కదా ఇచ్చేసే అని చెప్పేసి మేము అన్నాము. ఇచ్చిన తర్వాత ఆయన రాయేసుకుంటా అని చెప్పి మాకు చూసిన నెల దాకా రాయే ఉంది. తర్వాత రాయి లేదు, ఏం లేదు, గుంత తీసేసిండు మొత్తము. గుంతకు మేము ఇయ్యమనం. ఆ పేపర్ రాసుకున్నాడు, సంతకాలు పెట్టుకున్నాడు, పైసలు కూడా ఇవ్వలేడు సార్. మాకు ఎక్కడ భూమి లేదు, ఇండ్లు రేకులు ఇండ్లు మాయి.
మాకు ఇంకేమైనా భూమి ఉందంటే మేము ఈ లవణ పట్ట కాకుండా పట్టా ఉందంటే మేము ఆడపిల్లలు ఉన్నారు మాకు. ఏదైనా అమ్మేదో గుంట అమ్మేదో చేసి వ్యవసాయం చేసుకుంటుంటే ఇది వ్యవసాయం భూమి సార్. ఇది ఫస్ట్ టమాటాలు వేసినాము, కందులు వేసినాము. ఇంకా కావాలనుకుంటే ఎవరన్నా అడగాలంటే ఒకటి అడగండి మీరు. ఊర్లో పొద్దుటూరు గ్రామంలో ఎవరన్నా అడగండి. వ్యవసాయం భూమి అది. ఆ వ్యవసాయం భూమిలో మేము ఒకసారి టమాటాలు వేసినాము నాయన చనిపోయిన తర్వాత వేసినాము. ఇక్కడ నెగులుతలేదు టమాటా, ఎందుకంటే వాళ్ళు వీళ్ళు తెంపుకొని పోతారు. ఈ అడవికి అయిపోయింది కదా సార్, తెంపుకొని పోతారు. ఈ రామ్దేవ్ సార్ ఏం చేసిండు, సరే అని చెప్పేసి అడిగిండు, సరే ఇద్దామని చెప్పేసి ఇచ్చినాం. ఇట్లా మోసపోతామని మేము అనుకోలేము సార్ కళలో కూడా. ఇప్పుడు మళ్ళీ ఆయన పోయి అడిగితే అమ్మనా బూతులు తిడుతున్నాడు. ఏమనంటే గన్ను చూపిస్తుండు. ఊర్లో పెద్ద మనుషులు కూడా సపోర్టు ఆయనకు ఉన్నారు. మీరు ఎన్ని సంవత్సరాలు కానీ లీజుకి ఇచ్చారు? 5 ఏళ్ళ వరకు ఆడ ఏం రాయలేదు సార్, లీజు పత్రం అని చెప్పేసి రాసిరు. ఎవరన్నా అడిగినా కానీ సంతకాలు తీసుకున్నారు. ఫోన్ వచ్చేటక్కడ పోయారు, రేపు రాదామని చెప్పేసి అన్నారు. మేమన్నాం 3 సంవత్సరాలు లేకపోతే 5 సంవత్సరాలు మేము ఇస్తామని చెప్పేసి మేము అన్నాం. ఓకే, 5 సంవత్సరాలు ఓకే దానికి ఇచ్చేద్దాం, 5 సంవత్సరాల కాడ ఏమున్నది అని చెప్పేసి అన్నాం. గుంత పెట్టేసిండు కదా. తప్పు చేసినోడు ఇలబడాలి కదా, ఇలబడలే. మరి నేను వచ్చిన స్వయంగా ఆల్రెడీ వేరే వాళ్ళు కూడా వచ్చారు అక్కడికి, వాళ్ళతోటి మాట్లాడుతున్నాడు. నాకు పిలిచిండు, నువ్వు ఎందుకు వచ్చినవరా లంజవాడు అని చెప్పేసి నాకు అన్నాడు. ఆయన అన్నప్పుడు నేను అన్నా ఒక్క మాట అనలే, ఒక దిక్కు తప్పు పెట్టేసి సైలెంట్ కావాలి. ఊళ్ళో పోయి 4 పెద్ద మనుషులు చెప్పుదామని చెప్పేసి ఉన్నారు. సర్పంచ్, ఎంపీటీసీ వీళ్ళందరూ ఉన్నారు. కాకపోతే వాళ్ళు భూమి విషయంలో స్పందిస్తలేరు. వాళ్ళు మీరు ఎవరికి లీజుకి ఇచ్చారు ఇది? రామ్దేవ్కు. ఎవరు రామ్దేవ్ అంటే ఎవరు? ఈ ట్యూబ్లైట్ కంపెనీ ఉంది కదా, ఫ్రెండ్స్ పార్క్ అంట. అది మొన్న పెట్టారు సార్, మాకు కూడా తెలియదు. రేవంత్ రెడ్డి సారు, చిరంజీవి సార్ కూడా వాళ్ళు అందరూ వచ్చిరంట, ఓపెన్ చేసిరంట. ఈ గుంత చూడలేరు వాళ్ళు. ఈ గుంత చూస్తుంటే యాక్షన్ తీసుకుంటారు వాళ్ళు చూపెట్టకుండా జేసీబీలు అడ్డం పెట్టేసి అన్నీ అడ్డం పెట్టేసి ఇక్కడ రానియలేరు. మూలకు ఉంది కదా, ఇక్కడ రానియరు వాళ్ళని. అక్కడనే దింపిండు, అక్కడనే చూపించిండు. మీకు డబ్బులు అన్నీ ఇచ్చిండా ఏమన్నా? డబ్బులు ఇవ్వలేదు సార్. డబ్బుల కోసం పోతేనే కదా తిట్టుడు, గన్ను పెట్టుడు. ట్యూబ్లైట్ కంపెనీ అంత పెద్ద ఉంది. ఒక చెట్టు అమ్మితే ₹1 కోటి వస్తున్నాయి. ఆయనకు 30 లక్షల నుంచి ₹1 కోటి వస్తున్నాయి. మా సొంటి గరీబ్ గాల ఈ నీళ్లు బంద్ చేస్తే వాడి చెట్లు ఎండిపోతాయి. ఇప్పుడు బంద్ చేయమంటే ఇప్పుడు వాడు బంద్ చేస్తాడా? బంద్ చేయడు. కోర్టుకొచ్చి నోటీస్ తీసుకురావాలి. మా ఫోన్లు లేపడు సార్. మా ఫోన్లు బతుకులాడుకుందామంటే కూడా లేపడు. ఆయనకి ఇచ్చి మేము బతుకులాడుకున్నా కానీ మా ఫోన్లు లేపడు. బ్లాక్ లిస్ట్లోనే ఉంటాయి ఫోన్లు. ఎప్పుడైనా ఆ పార్కులోకి వెళ్ళి అడుగుదామని వెళ్ళిరా ఎప్పుడైనా? మొన్న పోయినా సార్, నెల కింద. 2 నెలలు అవుతుంది నేను లీజ్ పత్రం తెచ్చి. నేను మోకిల పిఎస్లో నేను వెళ్ళిన. సురేష్ అన్న ఏమన్నాడు, లోపలికి వచ్చి వెంకరెడ్డిని తీసుకొని వచ్చేసి మాట్లాడుకో అని చెప్పేసి అన్నాడు. మాట్లాడుకుంటే ఇంటాడు ఆయన, మీకు డబ్బులు ఇచ్చేస్తారని చెప్పేసి అన్నాడు. నేను వెంకరెడ్డికి ఫోన్ చేసిన. ఫోన్ చేస్తే మీ భూమి కాడికి నేను రాను, నీదేమైనా పనులు ఉంటే చెప్పు, నేను చేసి పెడతా. ఇదే మాట ఆయన అన్నది. తర్వాత మళ్ళీ అందరు కలిసి తిరుగుతారు. ఈ భూమి ఎప్పుడు ఏ ఇయర్ రాసుకున్నారు? ఇది వచ్చేసి ఫిబ్రవరి 2020లో రాసుకున్నాం. మీరు అప్పటి నుంచి పైసలు మీకు ₹1 ఇప్పటి వరకు ఇవ్వలేదు. ఇవ్వలేదు. నుంచి ఎన్నిసార్లు పోయారు ఆయన దగ్గరికి? చాలా సార్లు పోయినాం సార్. ఆడ ఖాళీ ఆడ యాప్ చెట్టు కింద ఇల్లబడనియాడు. ఎందుకు వచ్చినావు లంజవాడుగా దెంగేయుడికి గంచి ఆచమేళ్ళు బోచమని అందరినీ తీసుకొని ఇదే మాటలు. ఇక నీదేమున్నదని వచ్చినవరా, అమ్మేసినవరా నాకు దెంగయ్య లంజవాడు గాడికి గంచి.
అని అంటాడు ఆయన. నేను ఎస్టీ క్యాస్ట్ కింద పెడతా, నేను కేసు పెడతా అని చెప్పేసి నేను ఎన్నోసార్లు చెప్పిన. మీకు ఏం కోరుకుంటుంది ఇప్పుడు? ఒకటి న్యాయం చేయండి మాకు. న్యాయం అంటే మీ భూమి మీకు ఇప్పియాలా? భూమి ఇప్పించింది సరే, భూమి ఇప్పించి మాకు తువ్వ తీపియాలి వాళ్ళు. లేవు. మరి ఈ గుంత పెడుతున్నప్పుడు మీకు తెలియదా? మీకు తెలంగాణ సార్ అద్దాలు వల్ల కొట్టినాం సార్. అదే అనొద్దు. సారు నేను ఫోన్ చేస్తే కూడా నాకు రామ్దేవ్ నన్ను తిట్కము సురువు పెట్టిండు. అరే మెంటల్ పాగల్పో కూడా అవలా లంచ కొడక, నువ్వు ఏం మాట్లాడుతున్నావు, నువ్వు ఏం కూడా పీకపోరానా, నువ్వు నా గుంతలకు అయితే రారా కొడుక, నీ పని చేస్తాడని అన్నాడు సార్ నన్ను. నేనేమో చేయలేని చిన్నోని, నేను రేఖ డాక్టర్ దున్ను కూడా బతుకుతాను. నేను డాక్టర్ కష్టపడు నేను రూపాయి 2 రూపాయలకు బతుకుతున్నా సార్. నేను ఎప్పుడైనా పార్కులకు పోయి అడిగినావా పైసలు? నేను పార్కులకి నన్ను రానియలేదు సార్. నన్ను పార్కులకి దుబ్బేసిరు ఎవరు వాచ్మెన్. అది వాచ్మెన్లో కూడా కొట్టుమంట కూడా చెప్పింది సార్. వాచ్మెన్లకు కొట్టుమంట కూడా చెప్పింది సార్. కొట్టుమంట కూడా చెప్పి దొబ్బిరు కూడా. ఇదే భూమిలో కూడా కొట్లాట అయింది ఆయనకు నాకు సార్. ఆయన మీరు గురికొస్తే నేను చెప్పి తీసుకొని నేను ఒకటి కొట్టడానికి పోయాను. నా ఉద్దేశం సార్. నాకు గుంతు కొట్టినందుకు బాధ సార్.